మీకు కలుస్తామని చెప్పేసి నువ్వు మళ్ళీ ఎట్లా అనుకుంటున్నావు జానకి? అసలు నా ఫ్రెండ్సేనా అట్లా చేసేది అని చెప్పేసి నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవుతలేదు తెలుసా. ఇక వాళ్ళు చేసిన తప్పుకైతే ఇక ఈ జీవితంలో మేము కలవం. రాఘవ నిజం చెప్పాలా, మీ ముగ్గురు కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది. ఈసారి లైట్ తీసుకో పా, బిట్టు సూర్య దగ్గర పోదాం. జానకి నా ఫ్రెండ్స్ టాపిక్ కాకుండా నువ్వు ఏమన్నా మాట్లాడు, నేను మాట్లాడతా కానీ నా ఫ్రెండ్స్ టాపిక్ తీసుకొని రాకు. ఇక మళ్ళీ లైఫ్లో నేను నా ఫ్రెండ్స్ కలవడం అని చెప్పేసి అది ఒక కళ అంతే. ఇక ఏమో కానీ రాఘవ, అసలు ఈ పెళ్లి టాపిక్ నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి? ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. జానకి ఇక నీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అంటే ఒక 2 దారులు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటిదంటే నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినావు అనుకో, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మీ డాడ్ తోటి మాట్లాడి మన ఇంట్లో చెప్పి మనం పెళ్లి చేసుకోవడం. ఇక రెండోది అంటే ఇటు నుంచి ఇట్టే డైరెక్ట్ ఆర్య సమాజ్కో లేకుంటే ఏదైనా గుడి చూసుకొని ఆ గుడిలో ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడం. అబ్బా ఏమన్నా జీనియసా రాఘవ నువ్వు? అసలు నాకు పెళ్ళే వద్దు అంటుంటే ఇటు ఆర్య సమాజ్లో వేసుకుందాం, ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నావు. ఇక్కడ కూడా నీ స్వార్థమే ఆలోచిస్తున్నావా? దీంట్లో నా స్వార్థం ఏమున్నా చెప్పు జానకి? 2 సంవత్సరాల తర్వాత నువ్వు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా అంటావు కదా, నీకు 2 సంవత్సరాలకు టైం ఇస్తా. ఆ లోపు